ఓకే, ఒక 1 వీక్లో మీరందరూ కూడా 10th ఎగ్జామ్స్ ఫేస్ చేస్తున్నారు. పబ్లిక్ ఎగ్జామ్స్ అందరికి కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. సో మీ కెరీర్ అంతా కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి చాలా కష్టపడి చదువుతారు. అప్పుడు నాకు కెరీర్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటే నేను త్వరగా సెటిల్ అవుతాను అన్నది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మరి 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు అన్నయ్య ఏది చదివితే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే నాకు త్వరగా జాబ్ వస్తుంది, ఎందులో నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి. ఎలా వెళ్ళాలి అన్నది ఒక మార్గనిర్దేశం చేయడానికి మీకు ఈ చిన్న క్లాస్ ఉపయోగపడుతుంది. మీ తర్వాత కూడా ఇంటికి వెళ్ళాక కూడా ఒకసారి మళ్ళీ చర్చించుకోండి. ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. చూడండి, మీకు ఫస్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే, చాలామంది అందరూ వెళ్ళేది ఏంటంటే 10th క్లాస్ అయిపోగానే రెగ్యులర్ ఇంటర్మీడియట్ అనుకుంటాం. ఇంటర్మీడియట్కి వెళ్ళాక ఏ గ్రూప్ తీసుకోవాలి, ఐటీఐకి వెళ్దాం సార్ అనుకుంటాం. అప్పుడు ఐటీఐలో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏది తీసుకుంటే త్వరగా సెటిల్ అవుతాం. లేదు సార్, నాకు ఇవన్నీ కష్టం సార్, నేను వొకేషనల్ కోర్స్ నేర్చుకుంటాను. వొకేషనల్ కోర్స్ అంటే ఏంటి, వొకేషనల్ కోర్సులో ఏ గ్రూపులు ఉంటాయి, ఏ గ్రూప్లో త్వరగా సెటిల్ అవుతాం, ఇవన్నీ కూడా ఒక్కసారి మీకు మైండ్లోకి ఒక అవగాహన వస్తే మీరు ఎవరిని అడగాల్సిన లేదు, మీరే మిగతా వాళ్ళకి చెప్పచ్చు. వేరే స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వచ్చు. సో కాబట్టి మీకు చాలా ఉపయోగకరమైన నాలెడ్జ్ అవుతుంది ఇది. ఈ 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ చాలా జాగ్రత్తగా వినండి. మీ ఇష్టం ఏంటో అన్నది కూడా దాన్ని బట్టి మీరు నిర్ణయించుకుని మీ క్లాస్కి వెళ్ళొచ్చు. సో 10th క్లాస్ అయిపోయిన వెంటనే మీరందరూ కూడా చాయిస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏపీఆర్జేసీ అంటాం. ఏపీఆర్జేసీ అనేది ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అంటాం. అంటే గురుకుల పాఠశాలలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్లకుండా అక్కడే చదువుకోవచ్చు. సో ఇది కూడా పూర్తి గవర్నమెంట్ది. మనకి స్టేట్లో కేవలము 10 కాలేజీలు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. ఈ 10 కాలేజీలు కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఈ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు మీరు అక్కడే ఉండి చదువుకోవచ్చు. దీనివల్ల లాభం ఏంటి అంటే, మీరు ఎక్కడో ఇప్పుడు తిరుమల వెళ్తుంటారు, సో కాలేజీ పేర్లు అనవసరం, సో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలకు వెళ్తుంటారు. ఆ కాలేజీలో అక్కడే ఉండి చదువుకోవడానికి సుమారు 1,50,000-2 లక్షలు ఫీజు ఇంటర్మీడియట్. సో ఏం చెప్తారు వాళ్ళు అంటే, సో బ్రిడ్జ్ కోర్స్ కింద ఎంసెట్ కోచింగ్ లేదా మనకి నీట్ కోచింగ్ అని చెప్తుంటారు. ఇక్కడ వెల్ ట్రైన్డ్ టీచర్స్ వాళ్ళందరూ కూడా మీకు సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా పర్సనల్ గైడెన్స్ ఇస్తారు. ఈ పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం ద్వారా మనకి ఈ ఎంసెట్ నీట్ ఎగ్జామ్స్కి మీరందరూ కూడా చాలా త్వరగా మంచి ర్యాంక్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ఎంట్రన్స్ రాయాల్సి వస్తుంది. మీరు ఆ ఎంట్రన్స్ రాస్తే సో కేవలం 150 ఫీజు తోటి ఎంట్రన్స్ ఉంటుంది. బహుశా ఈ మంత్ ఎండింగ్కి మీకు పడుతుంది. దీంట్లో వాల్యుబుల్ కోర్సెస్ మన అందరికీ రెగ్యులర్గా మాట్లాడేది ఎంపీసీ అంటాం, బైపీసీ అంటాం, సిఈసి, ఎంఈసి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ స్ట్రీమ్. లేకపోతే నాకు కొంచెం బయాలజీ ఇంట్రెస్ట్, నేను మెడిసిన్ వైపు వెళ్దాం అనుకుంటారు, అప్పుడు బాటనీ లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటాం. లేదు సార్, నేను ఆర్ట్స్ వెళ్తాను, నాకు కొంచెం సైన్స్ అంటే ఇంట్రెస్ట్ లేదన్నారు, వాళ్ళు సిఈసి చదువుతారు, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ చదువుతారు. లేదు నేను చార్టెడ్ అకౌంట్ అవుతాను అంటాను. లేదు సార్, నేను అంత అలాగే చదవలేము. కొంతమంది గర్ల్స్ ఉన్నారు, విలేజ్ బ్యాక్డ్రాప్ మంది. ఆ విలేజ్లో చాలామంది ఏంటంటే 10th తర్వాత చదివించడం కష్టం, కాలేజీకి పంపడం కష్టం అంటారు. కానీ మనకి దగ్గరగా ఉంది కేజీబీవీస్ అంటాం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం. ఇది గర్ల్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగం. ముఖ్యంగా ఎవరైతే నేను అసలు ఇన్వెస్ట్ చేయలేను, ఏపీఆర్జేసి కూడా వెళ్తే నా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, సో వెళ్ళి రావడానికి కూడా ఖర్చు, అవి కూడా వద్దు, మా ఇంట్లో వాళ్ళు పంపరు, ఇలాంటివి అనుకుంటే మీరు దగ్గరగా ఉన్న మనకి పక్కనే ఉంది కేజీబీవీ. ఈ కేజీబీవీకి వెళ్తే దీనికి ఎటువంటి టెస్ట్ రాయక్కర్లేదు, సేమ్ కోర్సు ఆఫర్ చేస్తారు. ఏపీఆర్జేసి వాళ్ళకి వీళ్ళు కూడా మీరు అక్కడే ఉండి చదువుకోవచ్చు. సో 24 అవర్స్ మీరు వాళ్ళ సర్వేలెన్స్లో ఉంటారు. సో వాళ్ళు కూడా ఆఫర్ చేసేది ఎంపీసీ, బీజెడ్సీ, సిఈసి, అకౌంట్ అండ్ టాక్సేషన్, ఎంఈసి, ఎంఎల్. సో ఈ కోర్సుల్ని వాళ్ళు ఆఫర్ చేస్తారు. సో ఇది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరికైతే బిలో మిడిల్ క్లాస్ ఉన్నారు, అసలు వెళ్ళలేము అన్నవాళ్ళు, లేదా మనం
ఆపర్చునిటీస్ తక్కువని కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయలేను అన్న వాళ్ళు ఇది ఎన్నుకోండి, కేజీబీవీ ఎన్నుకోండి. ఇప్పుడు మరి టాప్ గ్రేడ్ ఉన్నారు మరి, సో నేను 600కి 590 ప్లస్ తెచ్చుకుంటాను అన్న వాళ్ళు కూడా మరి గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఏంటి అంటే మీకు చాలా ఈజీ సెటిల్మెంట్. సో మీకేంటి అంటే IIIT అంటాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. సో దీన్నే RGUKT అంటారు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ అంటారు. సో దీన్ని కూడా మనం టాప్ సెటిల్మెంట్ కోర్స్ కింద మాట్లాడతాం. ఇందులో ఇది 6 years కోర్స్. 6 years కోర్స్ అంటే 2 years మనకి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటాం, 4 years మెయిన్ స్ట్రీమ్ కోర్స్ ఉంటుంది. ఈ 6th ఇయర్లోనే మీరు చక్కగా ప్లేస్మెంట్స్ తోటి బయటకు రావచ్చు. ఒక్కొక్కళ్ళు టాప్ ప్యాకేజెస్తో బయటకు వస్తున్నారు. 0 కాస్ట్ తోటి మీరు బయటకు వచ్చేటప్పుడు 12 lakhs అంటున్నారు, 20 lakhs అంటున్నారు పెర్ యానం. సో ఆ ప్యాకేజెస్తో రావాలి అంటే మీరందరూ కూడా ఈ IIT స్థాయిలోకి రావాలి. IIT స్థాయి అంటే కేవలము మనకు మాత్రమే, ఓన్లీ గవర్నమెంట్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ IIIT అనేది ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది మన ఆంధ్రప్రదేశ్లో 4 కాలేజెస్ ఉన్నాయి. మనకి దగ్గరలో నూజివీడు టాప్ కాలేజీగా ఉంది, తర్వాత కర్నూలు ఉంది, బాసర్ ఉంది. సో మీ ఇష్టం ఆపర్చునిటీ. మనకి విలేజ్లో కొంత పర్సంటేజ్ తీసుకుని ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళని కమ్యూనిటీ బేస్ రేషియో ప్రకారము మనకి IIIT సెలక్షన్ ఉంటుంది. ఈ IIIT అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న కోర్సులు ఎన్నుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కేజీబీవీ అన్నప్పుడు ఎంపీసీ ఉంది, బీజెడ్సీ ఉన్నాయి, కొన్ని కాలేజెస్ లిమిటెడ్గా ఆఫర్ చేస్తాయి. మరి ఇంజనీరింగ్ వస్తుంది 10th తర్వాత డైరెక్ట్ ఇంజనీరింగ్ అంటున్నాం. మరి ఇంజనీరింగ్ అనగానే ఏ కోర్స్ తీసుకోవాలి అంటే సో అక్కడ కొంచెం డైలమా ఉంది. ఆ డైలమా పోగొట్టడానికి కూడా మనం ఇక్కడ ట్రై చేద్దాం. ఇందులో అందరూ కూడా వెల్ సెటిల్ అవ్వడానికి ఫస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే CSE, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. చాలా చాలా వాల్యుబుల్. ఇప్పుడు వరల్డ్ అంతా కూడా మనకి కంప్యూటర్ బేస్డ్, AI బేస్డ్ తోటి నడుస్తుంది. వీళ్ళందరూ కూడా బేసిక్ ట్రైన్డ్ ఎందులో చదివారంటే వాళ్ళందరూ కూడా CSE గ్రాడ్యుయేట్స్. దాని తర్వాత ECE, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ రెండు కూడా ఇవి ఎక్కువగా దీని బేస్ లాగే ఉంటుంది. కొంతమంది ECE చేసి CSE బ్రిడ్జ్ కోర్స్ కింద నేర్చుకుంటారు ఒక కోర్సు. CSE చదివిన వాళ్ళు కొంతమంది బ్రిడ్జ్ కోర్సులో ECEగా నేర్చుకుంటారు. ఇవి మనకి రైల్వే జాబ్లో కానీ, టెక్నికల్స్లో ఉన్న టెలికామ్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా సరే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ యొక్క కూడా చాలా ఇంపార్టెన్స్ రోల్ ఉంది. సో దాన్ని కూడా సెకండ్ ప్రయారిటీగా తీసుకుంటాం. ఇక నెక్స్ట్ సివిల్. నేను చదువుకునేటప్పుడు సివిల్ టాప్గా ఉండేది. సో మధ్యస్థంగా ఉన్నప్పుడు సివిల్ మొత్తం పడిపోయింది. సివిల్ అసలు ఇప్పుడు ఎవరు తీసుకుంటారంటే జస్ట్ మనకి ఉన్న టాప్ మేస్లు మెన్షన్స్ ఇళ్ళే కట్టేస్తున్నారు, ఏముంటుంది ఈ సివిల్ అనుకుంది. కానీ ఇప్పుడు మనకి మేక్ ఇన్ ఇండియా, మోడర్న్ ఇండియా అని చెప్పి వరల్డ్ కాంపిటీషన్లో మన ఇండియా టాప్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు మనకంతా కూడా ఇండియాలో ఏం జరుగుతుంది, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద రోడ్స్, హైవేస్, బ్రిడ్జెస్ కదా. సో మనకి డొలెరా అని చెప్పి గుజరాత్లో ఒక హైటెక్ సిటీస్ కడుతున్నాం. మనకి లేటెస్ట్గా ఉన్న అమరావతిలో ఒక ప్రపంచంలో అద్భుతమైన రాజధాని నిర్మించాలని చెప్పి మన సీఎం గారు అనుకుంటున్నారు. మరి వీళ్ళందరికీ ఏం కావాలి, సివిల్ ఇంజనీరింగ్ కావాలి. డెవలపింగ్ నేషన్లో సివిల్ ఇంజనీర్స్ కూడా చాలా టాప్ ప్రయారిటీస్ ఉన్నాయి. సో దీన్ని కూడా మీరు దృష్టి పెట్టుకుంటే మంచి ప్లేస్మెంట్తో బయటకు వస్తారు. ఇంకా నెక్స్ట్ కామన్గా ఉన్నది కెమికల్ ఇంజనీరింగ్. సో ఇవి కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత MSME, మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అంటాం. సో ఇది కూడా ఖనిజాలు, భూమిలో ఉన్న గ్యాసెస్ని, వీటిని కూడా ఆ మినరల్స్ని స్టడీ చేయడం ద్వారా సో మనకి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మనకి ONGCలో టాప్ ప్లేస్లో ఉన్నాయి. చాలా సింపుల్ జాబ్ కింద అనిపిస్తుంది. సో చాలా వాల్యుబుల్ ఆపర్చునిటీ అది కూడా. సో దాంట్లోకి వెళ్ళడానికి ఉంటుంది. తర్వాత మెకానికల్. ఇప్పుడున్న మన మేక్ ఇన్ ఇండియాలో కూడా గవర్నమెంట్ ఇచ్చిన అద్భుతమైన వరం మనకి. సో చాలామంది లక్షల కోసం చదువుతుంటారు పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు. సో 0 కాస్ట్ 6 ఇయర్స్తో మీరు బయటకు రావచ్చు ఈజీగా. అది ఒక కోర్స్. నెక్స్ట్ వన్, లేదు సార్ మాకు అంత లేదు, రెగ్యులర్గా చదువుతాము,
సో ఇంజనీరింగ్ నాకు రాదు ఎందుకంటే నేను 590 రావు, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అబౌవ్ 500 వస్తాయి, నార్మల్గా వెళ్తాం, తర్వాత సెటిల్ అవుతాను నెమ్మదిగా అంటే అందరూ చదివే కోర్సునే మీరు చదవండి. కానీ మీ ఫ్రెండ్ వెళ్తున్నాడు అని చెప్పి నువ్వు ఆ కోర్సుకి వెళ్ళదు, రైట్? మీ ఫ్రెండ్ వెళ్తున్నాడని అలా వెళ్తే అది గొర్రెల్లా ఉంటుంది. నీ స్ట్రెంగ్త్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ వరకే మీ ఫ్రెండ్షిప్ 10th క్లాస్ వరకే. 10th తర్వాత మీ నాలెడ్జ్ తోటే మీరు వెళ్ళాలి. వాడు రమ్మంటే నువ్వు వచ్చావు, కానీ చదివిన వాడు చదవమంటే ఆ కోర్సు చదవకూడదు. నీ స్ట్రెంగ్త్ ఏంటి అన్నది నువ్వు తెలుసుకున్నవే వెళ్ళాలి. సో రెగ్యులర్ కోర్సులు ఉన్నాయి. నార్మల్గా మీరు కాలేజీలో జాయిన్ అయ్యి చదివే కోర్సులు ఏంటి అంటే ఎంపీసీ చదువుతారు, ఎంఈసీ చదువుతారు, బీజెడ్సీ చదువుతారు, సిఈసీ చదువుతారు, హెచ్ఈసీ ఉంది. సో ఇలాంటి గ్రూప్స్ మీరు చదవచ్చు. ఇందులో కూడా మనకి రెగ్యులర్గా నార్మల్ కాలేజీలో ఉన్నాయి 50,000 కోర్స్ కూడా చెప్తుంటారు, మనకి వచ్చి కూడా చెప్తున్నారు. సో ఇది రెగ్యులర్గా మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అవుతాను, గవర్నమెంట్ కాలేజీలో చదవచ్చు, ప్రైవేట్ కాలేజీలో చదవచ్చు, చాలా ఆపర్చునిటీస్ ఉంటుంది దీనికి కూడా. కాకపోతే మీ స్ట్రెంగ్త్ని చూసుకుని చూస్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. సార్ నేను ఇంట్లో ఇబ్బంది ఉంది, నేను 10th కూడా చదవలేను, 10th చదివాను, ఇంటర్మీడియట్ మా వాళ్ళు చదివించరు, సో ఇంట్లో పని చెప్తున్నారు అంటారు. సో ఒకవేళ మీ పరిస్థితి ఇంట్లో వాళ్ళు అది కూడా అలౌ చేయలేదు అనుకోండి, అసలు ఇంటర్మీడియట్ కూడా నాకు పంపే ఉద్దేశం లేదు అన్నారనుకో, మీరు ఇంట్లో ఉండే చదువుకోవచ్చు. ఇంట్లో ఉండే సేమ్ వాల్యుబుల్, వీడు ఎంపీసీ రెగ్యులర్గా వెళ్ళి ఎంత సర్టిఫికేట్కి ఎంత వాల్యూ ఉందో నువ్వు ఇంట్లో కూర్చొని చదివే సర్టిఫికేట్కి కూడా అంతే వాల్యూ ఉంది. అవి చెప్పే కోర్సులు ఏవి అంటే APOSS, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అంటారు. డిస్టెన్స్ మోడ్లో ఉంటుంది. సేమ్ గ్రూపులు ఎంపీసీ గ్రూపు, ఎంఈసీ, బీజెడ్సీ, సిఈసీ కూడా ఆఫర్ చేస్తారు. అయితే సార్ అసలు మనకి ఎంపీసీ ఎలా సార్ అంటారు. ఎంపీసీ అనగానే ఏమంటాం సార్, ఫిజిక్స్కి ప్రాక్టికల్స్ ఉంటాయి, కెమిస్ట్రీకి ప్రాక్టికల్స్ ఉంటాయి, మరి ఎలా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సండే క్లాసులు రన్ చేస్తారు. సండే వెళ్తే చాలు మీరు. దీనికి ఎంత కోర్స్ అంటే అరౌండ్ 2,000 నుంచి 3,000 వరకు ఫీజు ఉండొచ్చు, మొత్తం ఎగ్జామ్స్ కలిపి 2 years కలిపి. సో ఈ తక్కువ ఫీజు తోటి మీరు ఇంట్లో ఉండి మీ ఖర్చులు పోను మీకు తెలియకుండా పాకెట్ మనీ ఖర్చు పెట్టుకున్నా సరే మీరు ఓపెన్ స్కూల్ రాయొచ్చు. సో ఇప్పుడు మీరు డిస్టెన్స్ మోడ్లో ఏదో ఒక సండేకి అటెండ్ అయ్యి ఈ ప్రాక్టికల్స్ కూడా నేర్చుకుంటారు. సబ్జెక్ట్ క్లాసులు కూడా చెప్తారు. ఇంట్రెస్ట్ ఉంటే సండే వెళ్ళొచ్చు మీరు వర్క్ చేసుకుంటూ. అప్పుడు ఏమవుతుంది, సర్టిఫికెట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఇంటర్ తర్వాత ఏంటి అంటారు. ఇంటర్ చదివేసారు ఎంపీసీ, వాడు ఇంటర్ చదివాడు కాలేజీలో ఒక 30,000 ఖర్చు పెట్టి, నువ్వు 3,000 ఖర్చు పెట్టి ఎంపీసీ చదివాడు. సో ఆడు నేను ఎంసెట్కి వెళ్తాను సార్ ఇంజనీరింగ్ అన్నాడు. నీకు అవకాశం ఉందా లేదా? నీకు కూడా సేమ్ అవకాశం ఉంది. నువ్వు కూడా డిస్టెన్స్లో ఇంట్లో ఉండి చదివినా సరే ఇంజనీరింగ్ నువ్వు రాయొచ్చు. అర్థమైందా? సో మీకు చాలా మందికి ఆపర్చునిటీ తెలియక డిస్టెన్స్ మోడ్లో చదవరు. సో ఓపెన్ స్కూల్ మీరు ఇంట్లో ఉండి ఇబ్బందిగా ఉంటే ఓపెన్ స్కూల్ కట్టండి. లేదు సార్ నాకు ఇంగ్లీష్ మీద ఎక్కువ గ్రిప్ ఉందన్నారు అనుకోండి, ఓపెన్ స్కూల్ సేమ్ ఓపెన్ స్కూలే, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్, మన జాతీయ స్థాయిలో జరుగుతుంది. వీళ్ళు కూడా అన్ని కోర్సులు ఆఫర్ చేస్తారు. అయితే వీళ్ళు ఇచ్చిన సిలబస్ సిబిఎస్ఈలో ఉంటుంది, రైట్? సిబిఎస్ఈ సిలబస్లో మీరు చదువుతాను అంటే NIOSలో చదువుతారు. లేదు మన స్టేట్ సిలబస్ తోటే చదువుదాము, ఇక్కడే మనం సెటిల్ అవుతాము అంటే మీరేం చేస్తారంటే ఓపెన్ స్కూల్ కట్టండి. సో ఇది మెయిన్ స్ట్రీము. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమున్నాయమ్మా, ఫస్ట్ వన్ APRJC, దీనికి ఎంట్రన్స్ రాయాల్సి వస్తుంది, సెలెక్టివ్గా ఉంటాయి, లిమిటెడ్ కాలేజెస్, ఓన్లీ 10 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో అందులోకి వస్తేనే వస్తాయి. లేదంటే సెకండ్ ఆప్షన్ గర్ల్ స్టూడెంట్స్కి KGBV అన్నాం. సో సేమ్ కోర్సులు ఆఫర్ చేస్తారు. సో రెసిడెన్షియల్ మోడ్ ఈ రెండు కూడా. నెక్స్ట్ ఇది కూడా రెసిడెన్షియలే కానీ కేవలము టాపర్స్కి మాత్రమే కదా. సో ఈ IIIT అంటాం, ఇది 6 years కోర్స్. ఇవన్నీ 2 years రెసిడెన్షియల్, ఇది 6 years రెసిడెన్షియల్ మోడ్ చూసుకోండి. లేదు మేము ఇంటికాడ నుండి చదువుతామంటే రెగ్యులర్గా చదువుతారు. ఇంటర్మీడియట్ మీరు రోజు మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎంపీసీ, సిఈసీ మీ ఇష్టమైన గ్రూప్ చదవచ్చు. లేదు నేను మొత్తం ఇంటికాడే ఉండి చదువుతాను సార్, మాకు ఇబ్బంది ఉంది, నేను వర్క్ కూడా చేసుకుంటూ చదువుతాను అంటే మనం
ఏపీ ఓపెన్ స్కూల్ కట్టచ్చు, ఎన్ఐఓఎస్ కట్టచ్చు. ఈ విధంగా రెగ్యులర్గా ఇంటర్మీడియట్ చదివే అవకాశాలు, తర్వాత ఇంజనీరింగ్ చదివే అవకాశాలు ఫస్ట్ ఈ సెక్షన్లో చూద్దాం.